హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఇక మీదట వారికి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారనమాట. ఇందులో మగవారికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి 2 లక్షల మందికి అయితే పాస్లు అనేటివి పంపిణీ చేయబోతున్నారనమాట. ఈ పాస్లను ఎలా పొందాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి సమ్ పర్సంటేజ్ అనేది ఉంటేనే మేము ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పిస్తామని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా మగవారికి సంబంధించి అయితే ఈ యొక్క ఆంక్షలు అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే వివరంగా అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఉచిత పాసులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందించారు, కానీ ఎక్కడ ఎలా అప్లై చేయాలనేది మాత్రం తెలియజేయలేదు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ని ఒక చిన్న పీడిఎఫ్ రూపంలో అయితే రెడీ చేశాను. దాన్ని చూపిస్తూ మీతో అయితే మాట్లాడతానమాట. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో దాదాపు 2 లక్షల మంది దివ్యాంగులకు, వికలాంగులకైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తామని చెప్తున్నారనమాట. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో ఇకపై ఫ్రీగా అయితే ఇక్కడ మనకు ప్రయాణం అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రముఖ న్యూస్ పేపర్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందున దాదాపు 2 లక్షల మందికి మేలు చేకూరనుంది. ఇప్పటి వరకు వీరంతా టికెట్ ఛార్జీలో 50% రాయితీ అయితే పొందుతున్నారనమాట. త్వరలో వీరికి పూర్తిగా ఉచితంగా ప్రయాణ సదుపాయం అనేది కలగనుంది. ఈ హామీ అమలు చేసేందుకు దివ్యాంగులు పాస్లను పొందిన వారు అందరూ రాయితీ రూపంలో ఆర్టీసీకి ఎంత మొత్తం చెల్లించాలి తదితర వివరాలు తెలియజేయాలంటూ ప్రభుత్వం సూచించడంతో ఆర్టీసీ అధికారులు లెక్కలైతే చేస్తున్నారనమాట. ఈ యొక్క లెక్కలు అనేటివి అన్నీ కూడా బయటికి రాగానే మళ్ళీ 2 లక్షల మంది వరకు అయితే ఇక ఫ్రీ పాస్లు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించారండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా వచ్చిన సమాచారం ప్రకారము దాదాపు 50% ఛార్జీ అనేది 50% అనేది మనకు ప్రభుత్వం అయితే పే చేస్తుంది అనమాట. కొంతమందికి ఎవరికైతే ఈ యొక్క దివ్యాంగుల పాస్లు అనేవి అందించి ఉందో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వారు మాత్రం బెనిఫిట్ అనేది పొందుతున్నారనమాట. ఇక మీదట వాళ్ళకి సంబంధించి ఈ యొక్క లెక్కల్లో భాగంగా వారి పేర్లు కనుక ఉంటే పూర్తి స్థాయిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుందని చెప్తున్నారు. అలానే ఇక్కడ ప్రస్తుతం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని పర్సంటేజ్లు అయితే ఇచ్చారు చూడండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీలో 4 రకాల పాస్లు అనేవి జారీ చేస్తుందన్నమాట. 40% శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళకి, మరియు 100% వినిపించకపోవడం, 100% అంధత్వం అంటే కంటి చూపు లేనటువంటి వాళ్ళకి, 69% కంటే తక్కువ ఐక్యూ మానసిక వైకల్యం ఉండే వారికి ఆర్టీసీ పాస్లు అయితే ఇస్తుందన్నమాట. ఇలా మనకు 4 కేటగిరీల్లో 40% శారీరక వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి, 100% వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి, 100% అంధత్వం ఉన్నటువంటి వాళ్ళకి, 69% కంటే తక్కువ ఐక్యూ మానసిక వైకల్యం కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ పాస్లు అనేటివి అందించబోతున్నట్లు మనకు సమాచారం అయితే అందించింది. వీరికి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 50% ఛార్జీలు అయితే వసూలు చేస్తుంది అనమాట. ప్రజెంట్ ఎవరికైతే పాస్లు అనేటివి ఉన్నాయో మిగిలిన సగం రాయితీని మనకు ప్రభుత్వం అయితే భరిస్తుంది అనమాట. ఇలా ఉండగా రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క సభలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సదుపాయం అయితే కల్పిస్తుంది అనమాట. ప్రస్తుతం 2 సిటీలలో మాత్రమే ఈ యొక్క ఫ్రీ సర్వీస్ అనేది నడుస్తుంది అనమాట. మొత్తంగా 2 లక్షల మంది దివ్యాంగులకు పాసుల రూపంలో సంవత్సరానికి 188 కోట్ల మేరకు భారం అయితే భరిస్తుంది అనమాట. వీరిలో 30 నుంచి 40% మహిళలు అయితే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఆగస్టు 15 నుంచి అయితే ఈ సంవత్సరం ఫ్రీ బస్సులు అనేది సర్వీసులలో వాళ్ళకి వచ్చేసింది కాబట్టి స్కీమ్ కింద ఇక దివ్యాంగులైనటువంటి మగవాళ్ళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి అవకాశం అయితే కల్పించనున్నట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఉచిత ప్రయాణ పథకం వల్ల ఈ పాస్ల సంఖ్య కొంత పెరగవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారనమాట. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతము ఈ యొక్క మీటింగ్లో అయితే మనకు వినిపించినటువంటి ఈ యొక్క అప్డేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఈ యొక్క పాస్లు అనేవి ఎక్కడ ఇస్తారు, అదేవిధంగా వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మాత్రము
సో మగవారికి అది కూడా అంగవైకల్యం మరియు వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ఈ విధంగా 4 రకాల పాసులు అనేటివి కల్పించేందుకు అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఆల్రెడీ పాసులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 50% అనేది ఈ యొక్క టికెట్ ఫీజు అనేది తీసుకుంటుంది. రిమైనింగ్ అనేది వారికి ఆ పాస్ ఉండడం వల్ల గవర్నమెంట్ అయితే భరిస్తుంది అనమాట. ఇక వాళ్ళకి కూడా ఫ్రీగా మొత్తం ఫ్రీగానే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. సో ఈ సమాచారం మీద ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కూడా సేకరించి అదేవిధంగా ఇక్కడ ఈ ఫ్రీ పాస్ అనేది ఎలా పొందాలి అనే దాని మీద మీకు ఒక వీడియో అనేది తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో సమాచారం ఉంది కాబట్టి మీకు వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. రాబోయే రోజుల్లో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట, దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించి. సో అప్పుడు కూడా నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. మీకు 2 రకాలుగా మన ఛానల్ ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.